ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగించమని, కుమార్తెకు మంచి ఉద్యోగం దయచేయమని, కుమారుడు రాయబోయేటటువంటి పరీక్షలందు మంచి మార్కులతో ఉత్తీర్ణతను ప్రసాదింప చేయమని, మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కిరణ్ కుమార్, మనోజ్లకు మంచి చదువులు, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు గౌరీ ప్రియాకు మంచి వివాహ సంబంధాన్ని ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కె సుదర్శన్ రావు, లక్ష్మీ రాణులను దేవుడు దీవించమని, మరియు కేవి హర్ష, కేజీ ఫణిశ్రీ, కేవి హర్ష సివిల్ పరీక్షలు రాస్తూ ఉండగా మంచి జ్ఞానాన్ని దయచేయమని, ఉత్తీర్ణతను ప్రసాదింప చేయమని, కేజీ ఫణిశ్రీ గ్రూప్స్ పరీక్షలు 1, 2, 3, 4 మరియు డిఎస్సిలో మంచి జ్ఞానాన్ని దయచేసి పరీక్షలు మంచిగా రాసి ఉత్తీర్ణతను దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నమేరుని దేవుడు దీవించమని, మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అరుణ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు థామస్ అమ్మను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, మరియు ఆమె చేస్తున్నటువంటి సేవా సంస్థకు మంచి ప్రాజెక్టులను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మణిభూషణ్ని దేవుడు దీవించమని, చేస్తున్న ప్రతి పనియందు తోడ్పడి ఉండాలని, మరియు ప్రతి మానవ దృష్టి నుండి కాచి కాపాడమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మణిభూషణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జీడాంటునికి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, మరియు ప్రతి మాంత్రిక శక్తుల నుండి మానవ ప్రభావం నుండి సంపూర్ణమైన విడుదలను కలగచేయమని, మరియు విశ్వాసంలో బలపరిచి మంచి ఉద్యోగాన్ని దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బాంబినా రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జోలే జేవియర్ రాజు రాజు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవైకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులను దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ ఆంటోనీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, మంచి ఆరోగ్యం దయచేయమని, శాంతి సమాధానాన్ని దయచేయమని, సాత్విక్ యాత్వికులకు జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నిఖిల్ తేజాను దీవించి దైవ జ్ఞానంలో నింపి విశ్వాసంలో బలపరచమని, దేవుని కాపుదలలో ఉంచమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు నిఖిల్ తేజ, మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజీనా రాణి, వసంతరావు, యోహానులను దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బంధరాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు బంధ సుందరమ్మకు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు వారి బిడ్డలు, మనవళ్ళు, మనవరాలను దేవుడు దీవించాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బంధ సుందరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు హర్షిత దాసికి మంచి ఆరోగ్యము ప్రసాదించమని, దేవుని దీవెనలు ప్రసాదించమని, పోగొట్టుకున్న ఉంగరమును తిరిగి పొందుకున్నందులకై కృతజ్ఞతగా, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ఆటంకాలను తొలగించాలి అని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పునీత అంతోని గారి పేరిట సమర్పించేవారు హర్షిత దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసిన మేలులెన్నో పాడి పాడి పొగడెదా. చేసిన మేలులెన్నో పాడి పాడి పొగడెదా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. నేను ఎల్లప్పుడూ ప్రభువు సహాయము కొరకు కనిపెట్టుకుని ఎందును. నా పాదములను బంధముల నుండి విడిపించువాడు అతడే. ప్రభు, నీ దృష్టిని నా మీదకు మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని దరిద్రుడను. కీర్తన 25, 15, 16 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఈ దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఎంతోమంది వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ప్రార్థిస్తూ ఉన్నారు. మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ఈనాటి దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడతాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచేసి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
జాలితో పైకి లేవనెత్తుము దేవా. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము మరియు 24 నుండి 43 వచనముల వరకు. ఆ దినములలో అజరయ నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించెను, నీవు మాతో చేసుకుని నిబంధనమును రద్దు చేయకుము, మమ్ము సదా విడనాడకుము, అప్పుడు గౌరవము నిల్చును. మాకు నీ కరుణను నిరాకరింపకుము. నీవు ప్రేమించిన అబ్రహామునకు, నీ సేవకుడు ఇస్సాకునకు, పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము. నీవు వారి సంతానమును ఆకాశమునందలి చుక్కల వలె, కడలి ఒడ్డునందలి ఇసుక రేణువుల వలె వృద్ధి చేయుదునని బస చేస్తేవి. కానీ ప్రభు, నేడు మేమితర జాతుల కంటే స్వల్ప సంఖ్యాకులమై ఉన్నాము. మా పాపాల వలన మేము వసించు తావులందల్లా మాకు అవమానము కలుగుచున్నది. మాకు ఇప్పుడు రాజును, ప్రవక్తలు, నాయకులను వారు లేరు. నీకు బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు. నైవేద్యములను అర్పించి నీ మన్నన బడియుటకు తగిన తావు లేదు. మేము పశ్చాత్తాప హృదయముతో, వినయాత్మితమైన మనసుతో నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్లను, ఎడ్లను, బలిసిన వేల కొలది గొర్రె పిల్లలను దహన బలిగా కొని వచ్చిన వారిని వలె నీవు మమ్మ అంగీకరింపుము. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణ మనసుతో నిన్ను అనుసరింతుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి నీ భంగపాటు నొందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదుము. నీవు మమ్ము దయతో, ఆదరముతో చూడుము. మేము భంగపాటును పొందకుండానట్లు చేయుము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాకు ఆనందము, విచారమే నావో మనసా. ప్రభువే నాకు ఆనందము, విచారమే నావో మనసా. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను.
మత్తయి శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 35వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 770 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొనగోరెను. ఆ రాజు లెక్క చూచుకున్న ప్రారంభింపగానే కోట్ల వరహాల రుణస్థుడు ఒకడు అతని సముఖమునకు తీసుకుని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణమును తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు కాళ్లపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ ఆ సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొన్ని రూకల రుణపడి ఉన్న తన తోడి సేవకుల్లో నొకరిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టిన నీ రుణమునంతయు చెల్లింతును అని ప్రాధేయపడును. అందులోకి వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వారిని చెరసాలలో వేయించెను. ఇది చూసిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వాణ్ణి పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయచూపినట్లు నీ తోడి సేవకునిపై నీవు దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ దివ్య పూజా బలిలోనే ముఖ్య ఉద్దేశము లేదా ముఖ్య అంశం ఏమిటంటే క్షమాపణ. తపస్కాలంలో మనం ఉన్నాం. ఈ తపస్కాలంలో ప్రభు యొక్క శ్రమలను గురించి ధ్యానం చేస్తూ, ఆయన మన కోసం పడినటువంటి ప్రతి కష్టాన్ని చూస్తూ హృదయ పరివర్తనతో మనం కూడా మారాలి అని, పాపాన్ని వదిలిపెట్టుకోవాలి, దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని కూడా వదులుకొని దేవునికి ఇష్టమైన విధముగా జీవించాలి అని, అదే ప్రక్రియలో చెడును విడనాడాలి అని, వాటి క్రియలను విడనాడాలని, వాటి ఆలోచనలను విడనాడాలని తల్లితిరి సభ మనందరికీ కూడా బోధిస్తుంది. క్షమాపణ అనగా క్షమించే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ప్రియ సహోదరులారా, ఇప్పటి వరకు క్షమించలేకపోతూ ఉన్నాం. క్షమించటం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనతో ఉంటూ మనల్ని వెన్నుపోటు పొడిచిన వారిని, మన మీద అన్యాయపు తీర్పులను విధించిన వారిని, మన పేరు పాడు చేసిన వాళ్లను, మన గురించి చెడుగా మాట్లాడినటువంటి వాళ్లను, అనేక విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను, నమ్మక ద్రోహం చేసినటువంటి వాళ్లను క్షమించాలంటే చాలా కష్టంగానే అనిపిస్తుంది. క్షమించాను, ఐఎమ్ సారీ, లేకపోతే ఐ ఫర్గివ్ యూ అని చాలాసార్లు చెప్తూ ఉంటాం. అది నోటికి మాత్రమే పరిమితం అవుతుంది, కానీ హృదయంతో క్షమించలేకపోతున్నా. ప్రభు ఈరోజు అంటున్నాడు, నీవు క్షమిస్తేనే నీవు కూడా క్షమించబడతావు. నీవు ఏ కొలతతో కొలుస్తున్నావో నీవు కూడా అదే కొలతతో కొలవబడతావు. నీవు మంచిని విత్తితే మంచినే పొందుకుంటావు, చెడును విత్తితే చెడునే పొందుకుంటావు.
కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని చేత మనం దీవించబడాలి అంటే మనము కూడా మన శత్రువులను క్షమించాలి. ఈరోజు ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడల్లా మా పాపములను క్షమించండి ప్రభువా, మా అపరాధములను తొలగించండి అని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని క్షమించమని అడుగుతాం, ఇతరులను క్షమించమని అడుగుతాం. కానీ మనము మన సహోదరులను క్షమించకపోతే మన ప్రార్థన ఆలకించబడదు, మన ప్రార్థనలో పట్టు ఉండదు, మన ప్రార్థనకు ప్రతిఫలము లభించదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఉన్నటువంటి గొప్ప వరాలలో క్షమాపణ అనేది గొప్ప ఆయుధం. మనం ఎంతగా క్షమిస్తామో మనము కూడా అంతగానే క్షమించబడతాం. అందుకని ప్రియ సహోదరులారా, ఒకరోజు పేతురు గారు యేసుప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా, నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా పాపము చేయుచుండా, ద్రోహము చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలి? మోషే ధర్మశాస్త్రం ప్రకారము 7 సార్లు సరిపోతుందా అని పేతురు గారు యేసుప్రభువుని అడుగుతాడు. ప్రియ సహోదరులారా, మోషే ధర్మశాస్త్రంలో రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు ప్రేమించాలి, ఎన్నిసార్లు దేవుని ఆరాధించాలి, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు శుద్ధీకరించుకోవాలి, రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అదేవిధంగా మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం, యూదా చట్ట ప్రకారము మరి 7 సార్లు రోజుకి క్షమించాలి అని దానిలో రాసి ఉంది. మరి మీరు ఏమంటారు అని అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, 7 సార్లు కాదు, 70 పర్యాయములు క్షమించాలి. అంటే నీవు క్షమించడంలో అలసిపోకూడదు. ఏ విధంగానైతే నీ దేవుడు నీవు చేసిన పాపాలను క్షమించడంలో అలసిపోకుండా క్షమిస్తూ నిన్ను ఏ విధంగా దీవిస్తున్నాడో, నీవు కూడా ఇతరులను క్షమించడంలో అలసిపోకూడదు, మంచి చేయటంలో అలసిపోకూడదు, మంచి ఆలోచనలలో అలసిపోకూడదు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, క్షమించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. క్షమించే వాళ్ళ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అందుకనే నేను మేము క్షమించినట్లుగా మీరును ఒకరినొకరు క్షమించుకోండి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ సహోదరులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీవు దేవునికి కానుక సమర్పించాలనుకున్నప్పుడు ఆ కానుకను బలిపీఠము చెంత వదిలి ఎవరినైతే క్షమించలేకపోతున్నావో, ఎవరితో అయితే సఖ్యతగా జీవించలేకపోతున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి క్షమించి నీవు తిరిగిరా. అప్పుడు నీ కానుకను స్వీకరించి నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మన హృదయము తెల్లగా ఉండాలి. హృదయంలో ఎలాంటి పాప కళంకాలు ఉండకూడదు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనము కూడా ఇతరులను క్షమించాలి. ఇతరులను క్షమించే మంచి మనసు మనకు కావాలి. ఈ విధంగా క్షమించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. అలాంటి వారిని ఎక్కువగా దీవించడానికి దేవుడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు. గుడిలోనికి వచ్చి స్వార్థము, కోపము, కపటము, కుళ్ళు, మోసము, రకరకాల వాంఛలు మనలో నిండిపోయాయి అనుకోండి, ప్రార్థన చేయలేము, దేవునితో ఏకాంతంగా గడపలేము, దేవునికి కృతజ్ఞతలు సమర్పించలేము. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీవు పవిత్రంగా మారాలి అంటే నీ హృదయంలో ఉన్నటువంటి బాధ కావచ్చు, ఆ వేదన కావచ్చు, క్షమించలేనటువంటి మనస్తత్వం కావచ్చు, వాటన్నిటిని కూడా తొలగించని ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా, అత్త కోడలను క్షమించలేకపోతుంది, కోడలు అత్తను క్షమించలేకపోతున్నారు. అన్నదమ్ముల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అక్కచెల్లెల మధ్య గొడవలు, రకరకాల గొడవలు. క్షమించుకోకపోవడం ద్వారా నెలలు తరబడి మాట్లాడనటువంటి వ్యక్తులు ఉన్నారు. క్షమించుకోకపోవడం ద్వారా సంవత్సరాల తరబడి మాట్లాడనటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో క్షమించే మంచి మనసును మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. క్షమించటమే దైవత్వం అని మీరు పలుకుతున్నారు. యేసయ్యా, ఒకరినొకరు క్షమించుకుని మీ బిడ్డలుగా సాక్షులుగా జీవించే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఈరోజు దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును దీవించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ప్రేమామయుడు అయినటువంటి తండ్రి, ఈ తపస్కాలంలో ప్రభా క్షమాపణ అనే ఆయుధాన్ని స్వీకరించి ప్రభా మీకు ఇష్టమైనటువంటి బిడ్డగా సాక్షిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ మనవులన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ బలియార్పణలను కరుణతో స్వీకరింపుము. నేడు నీ సమక్షములో నిలచి మా పాపములను క్షమింపమని ప్రాధేయపడుచున్న మాకు మా సహోదరి సహోదరుల తప్పిదములను క్షమింపగల విశాల హృదయమును మాకు దయచేయుము.
దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రము, ప్రవక్తలు చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలననే సత్యమును మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని మనం చూడబోతూ ఉన్నాం. ఈనాటి పూజలో ఇక్కడున్నటువంటి అప్పము, ద్రాక్షారసము దేవుని యొక్క శరీర రక్తాలుగా మారబోతున్నటువంటి పవిత్ర సమయంలో మీరు దేవుని అడగండి. ప్రియబిడ్డలారా, ఏ సమస్యలున్నాయో, ఏ బాధలున్నాయో, ఏ ఇబ్బందులున్నాయో వాటి నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేయండి. ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ కుటుంబాల మీదను ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నా. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా. సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడ
రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైన తలంపుల కొరకు ప్రార్థన చేయమని, అనేక బాధల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, ఆటంకాల్లో చిక్కుకుని ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని, వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరికీ రెండు చేతుల పైకి లేపి మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరు కూడా లేచి నిలబడి
ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. Peace be with you. Peace be with you. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపాల కొరకు అనేక శ్రమలు అనుభవించి ఎన్నో వేదనలు అనుభవిస్తున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మలానందము వసగే ప్రభు యేసుని జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మేమందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి ఉన్నాడు. మనము చేస్తున్నటువంటి ప్రార్థనలో, ఉపవాసములో, దాన ధర్మాలలో దేవుడు తోడుగా ఉంటూ వాటి ప్రతిఫలాన్ని మనందరి మీద హేరాళముగా కుమ్మరించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని, మరి ఈనాటి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని మేమందరినీ ఆ దేవాతి దేవుడు మేమందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మన దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇచ్చి నీటిని తాగువాడు ఎన్నటికిని దప్పిగగొనడు. నేను ఇచ్చు నీరు వానియందు నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గగా ఉండును అని ప్రభువు నుడువుచున్నాడు. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 14వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును భుజించి ఇప్పటి వరకు గుప్తమై ఉన్న స్వర్గానందమును చవిచూచి నీకు వందన